దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 92వ కీర్తన 12వ అధ్యాయంలో నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు ఎదురు అని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియులరా చూడండి, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు ఎదురంట. ప్రియులరా గమనించండి, ఈ రాత్రికాల సమయంలో మరొక రోజు ప్రభువారు చక్కగా తేటగా మనతో మాట్లాడుతున్నారు. ప్రియులరా కొన్ని మాటలో మీకు జ్ఞాపం చేయడానికి ఇష్టపడుతున్నా. ప్రియులరా చూడండి, నీతిమంతులు మనం భయపడకూడదు. ఖర్జూర వృక్షము వలె మొవ్వు ఎదురు అని అంటే అనగా ఏంటంటే, చాలా మంది ప్రియులరా నీతిగా ఉంటున్నారు, విశ్వాసంగా ఉంటున్నారు, బలపడుతున్నారు, చక్కగా వాళ్ళు భయపడుతూ ఉన్నారు. నీతిమంతులు ఎందుకు భయపడాలి? ఖర్జూర చెట్టుని పోల్చుకుని ప్రభువారు చక్కగా కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది. చూడండి ప్రియులరా, ఖర్జూర చెట్టు ఎంత దృఢంగా ఉంటుందో, ఎంత బలముగా ఉంటుందో, ఎంత నీతిగా ఫలిస్తూ ఉంటుందో చూడండి ప్రియులరా. ఖర్జూర చెట్టుని ఎందుకు పోల్చుకున్నారంటే అది చాలా విలువైనది ప్రియులరా, చాలా విలువైనది. అది ఎండకి తట్టుకుంటుంది, నీళ్లు లేకపోయినా తట్టుకుంటుంది, ఎన్ని గాలివానలు వచ్చినా తట్టుకుంటుంది, కానీ ఫలించే చెట్టుగా ఉంటుంది. వృక్షం వలె, ఫలించే వృక్షం వలె ఉంటుంది. ప్రియులరా గమనించండి, మనల్ని కూడా ఆ విధంగా సిద్ధపడి చేశాడు దేవాతి దేవుడు. ప్రియులరా గమనించండి, చాలా మంది ఎందుకు కుంగిపోతున్నారు విశ్వాసాలని? మీరు చాలా మంది ఎందుకు బాధపడుతున్నారు? చిన్న చిన్న గాలి తుఫానులకి మీరు బాధపడితే, చిన్న చిన్న సమస్యలకి మీరు బాధపడుతుంటే, మరి దేవతి దేవుడు మరి ఎంత బాధపడుతున్నారు చూడండి ప్రియులరా. మనం బాధపడవలసిన అవసరం లేదు అని ప్రభువారు మనల్ని జ్ఞాపకం చేస్తున్నారు వాక్యం ద్వారా. ప్రియులరా చూడండి, మనం నీతిగా ఉన్నాము, చక్కగా నిజాయితీగా ఉన్నాము, యథార్థంగా జీవిస్తున్నాము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాము. మనము ఖర్జూర చెట్టుని జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. ఈ రాత్రికాల సమయంలో వాక్యము ద్వారా ఖర్జూర చెట్టుని జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి ప్రియులరా. వాక్యం చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా చక్కగా తేటగా మనం చదివినట్లయితే మంచి మంచి అర్థాలు మనకి ఇందులో కనపడతా ఉంటాయి ప్రియులరా. చూడండి, మనం ఆ విధంగా ఉండాలంట ఖర్జూర చెట్టు వలె. ఖర్జూర చెట్టు కోసం మీకు జ్ఞాపకం చేశాను కదా, చాలా బలముగా ఉంటుంది. ఇది ఎండకి తట్టుకుంటుంది, అది నీళ్ళకి తట్టుకుంటుంది, కొన్ని హాట్లు పోటీకి తట్టుకుంటుంది. ప్రియులరా ఖర్జూర చెట్టు చక్కగా ఫలిస్తుంది అంట ప్రియులరా. చూడండి, రాత్రికాల సమయంలో వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా చాలా శ్రేష్టమైన వాళ్ళు అని ప్రభువారు తెలుసుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి అందుకే ఈ వాక్యం రాయబడింది. మరి నీతిగా జీవించిన ప్రతి ఒక్కరు కూడా, యథార్థంగా జీవించిన ప్రతి ఒక్కరు కూడా, చక్కగా ఏ కపటం లేని ప్రతి ఒక్కరు కూడా మరి దేవుడు ఆ విధంగా ఉండాలని మరి దేవత దేవుడు చక్కగా మనల్ని జ్ఞాపకం చేశాడు. ఈ రాత్రికాల సమయంలో మీరు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోండి. మీరు చెప్పే ప్రతి వాక్యాన్ని కూడా మీరు గమనిస్తూ ఉండండి. పిల్లలు చూడండి, మీలో ఎవరైనా కానీ ఈ రాత్రికాల సమయంలో ఈ వీడియోన ప్రతి ఒక్కరిలో ఎవరైనా సరే మీరు చాలా నీతిమంతులు, చాలా యథార్థవంతులు, కానీ మీరంట చక్కగా దృఢంగా ఉండాలంట. మీరు ఫలించే చెట్టు వలె ఉండాలంట, ఒక వృక్షం వలె ఉండాలంట. చూడండి ప్రియులరా, ఖర్జూర వృక్షం వలె మీరు ఉండాలంట. మనకి ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నారు. అది నా మాటలు కాదు, ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియులు గమనించండి, ప్రతి ఒక్కరు కూడా ఈ రాత్రికాల సమయంలో ఒక వీడియోన ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ధైర్యంగా ఉండండి. మీరు భయపడకలా. ఈ లోకంలో ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో ఆటంకాలు వస్తాయి. అయినప్పటికీ కూడా మనము చక్కగా దృఢంగా నిలబడి ఉండాలంట. మన ఖర్జూర చెట్టుని జ్ఞాపకం చేసుకుంటమే ప్రభువారు చక్కగా మనకి వాక్యం ద్వారా నేర్పారు గనక ఖర్జూర చెట్టుని జ్ఞాపకం చేసుకుంటా. ప్రియులరా చూడండి, ఆ ఖర్జూర చెట్టుకు ఉన్న లక్షణాల కోసం ప్రభువారు చక్కగా దీని వాక్యంలో రాయబడి ఉంది కనుక మనం ఆ విధంగానే మనం ఉండాలి. ప్రియులరా గమనించండి, ప్రతి ఒక్కరు కూడా చాలా నీతిగా ఉన్న వాళ్ళు చాలా శ్రేష్ఠులు అని మరి ప్రభువారు మనల్ని జ్ఞాపకం చేయడానికి, వాక్యాన్ని చక్కగా తేటగా మాట్లాడడానికి రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేశారు. పిల్లరా, నేను ఒక్కొక్క మాట మీకు జ్ఞాపకం చేస్తా. మీరు లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా బాధపడొద్దు, ఎన్ని నిందలు వచ్చినా బాధపడొద్దు, ఎన్ని కష్టాలు వచ్చినా బాధపడొద్దు, ఎన్ని అవమానాలు వచ్చినా బాధపడొద్దు. ఒకవేళ భర్త ద్వారా అవమానం వస్తుందా, నువ్వు బాధపడకు. భార్య ద్వారా అవమానం వస్తుందా, బాధపడకు. తల్లిదండ్రుల ద్వారా అవమానం వస్తుందా, బాధపడకు. నీ సంఘంలో అవమానం వస్తుందా, బాధపడకు. నీ బంధువుల ద్వారా అవమానం వస్తుందా, బాధపడకు. దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధు ఎవరు? దేవుడే మన పక్షాన ఉన్నాడు. దేవుడే మనల్ని కాపాడుతున్నాడు.
దేవుడే మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని దేవుడే నడిపిస్తున్నాడు. ఆయన మనకి విరోధి ఎవరు? గమనించండి. ఈ రాత్రికాల సమయంలో ప్రియులరా, మనము కొన్ని సమయాలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి మనకు మనమే బలహీనత పడిపోతూ ఉంటాం. ఇంకొక మాట జ్ఞాపం చేస్తాను ప్రియులరా, స్త్రీలను బట్టి కొన్ని మాటలు మాట్లాడాలని దేవుని ప్రేరేపణ కలిగించాడు. ప్రియులరా, స్త్రీల్లో వాళ్ళ ఫ్యామిలీ విషయాలే బయటకు చెప్పుకుని చాలా నలిగిపోయే సందర్భాలు మేము చూసాం. స్త్రీలు ప్రతి ఒక్కరు కూడా మంచి వాళ్ళే. మీరు బలంగా దేవుల్లో వాడబడ్డారు, మీరు రక్షించబడ్డారు. అయినను కొన్ని సందర్భంలో మన ఇంట్లో భర్తల్ని మనము అవమానపడుతున్నాం. మీరు చాలా జ్ఞానము కలిగి నడవాలని మీకు కొన్ని మాటలు జ్ఞాపం చేస్తున్నాను. కుటుంబంలో మీరు జ్ఞానం కలిగి ఉండాలి. స్త్రీలంటే చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. బైబిల్లో చూసాం, అనేక మంది జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకున్నట్లుగా బైబిల్లో చూసాం. ప్రియులరా, చూడండి, లోకంలో అనేక మంది ఆ విధంగా ఉన్నారు. ప్రియులరా, ఆ విధంగా జ్ఞానం కొదువై ఉన్నారు. ప్రభువు నమ్ముకున్న వాళ్ళే, చాలామంది దేవుని వాక్యం తెలిసిన వాళ్ళే ఆ విధంగా ఉన్నారు. ప్రియులరా, గమనించండి. ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే మన ఇంట్లో సమస్యలు బయటికి చెప్పుకున్నామో, మన భర్త విషయాలన్నీ బయటికి చెప్పుకున్నామో, మనములోకి అయిపోతాం, మన కుటుంబంలోకి అయిపోతుంది, మన భర్తలోకి అయిపోతారు. ప్రియులరా, గమనించండి. ఒకవేళ భర్తలో లోటుపాట్లు ఉంటే చక్కగా భార్యగా ఒక సాటైన సాహారి గనక చక్కగా భార్యగా మీరు భర్తలను పిలుచుకుని ఈ పని మనం చేయకూడదు, ఈ విధంగా మనం ఉండకూడదు అని చెప్పాలి తప్పించి, మన భర్త కొరకు, మన కుటుంబంలో, మన తల్లిదండ్రుల కోసం కానీ, బయట వాళ్ళ దగ్గర కానీ మనం చెప్తే కనుక మనం లోకువైపోతాం. పిల్లలు చూడండి, రాత్రికాల సమయం మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, కొన్ని కుటుంబంలో సాతానుడు అలా శోధిస్తూ ఉంటాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు చాలా శ్రేష్టమైన వాళ్ళు, చాలా జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళు, మీరు ఖర్జూర చెట్టు వల్ల మీరు ఉన్నారు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. మంచిది, దేవుడు చక్కగా మనల్ని గుర్తించాడు. దేవుడికి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు గనక, మన పట్ల ఎంతో ప్రేమ చూపించే దేవుడు గనక, నేను ఈ కొన్ని మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనము మన భర్తల్ని బయట వాళ్ళకి చెప్పి లోకు చేసుకోవద్దు. ప్రియులరా, గమనించండి. మీరు ఒప్పుకుంటే దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకొని తప్పించి బయట వాళ్ళకి మట్టికి మన ఫ్యామిలీ విషయంలో చెప్పొద్దు. అంత మాత్రమే కాదు, చాలా దారుణమైన విషయం ఏంటంటే, అత్తగారు మాంగారు విషయాలు కూడా బయట చెప్తూ ఉంటారు. అత్తగారు మాంగారు కూడా మన ఫ్యామిలీ వాళ్ళే కదా, మన అత్తగారు మన మాంగారే కదా, అంటే తల్లిదండ్రులతో సమానమే కదా. ఆ విషయాల్లో కూడా చాలా మెలకు కలిగి ఉండాలని స్త్రీలకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, పురుషులు కూడా ఆ విధంగానే ఉన్నారు. భార్యని అలర్ట్ చేసుకుంటూ ఉంటారు. భార్య తప్పు చేయకపోయినా తప్పు చేసిందని అలర్ట్ చేస్తూ ఉంటారు. భార్య కొరకు ఎన్నెన్నో చెప్తూ ఉంటారు. అది మనకు తగదు. దేవుని పిల్లలుగా ఏదైనా సమస్య వస్తే మనకు మనం సర్దుబాటు చేసుకోవాలి. కానీ మరి దేవుడు చక్కగా మనల్ని ఏర్పాటు చేసుకుని ఒక భార్య భర్తలుగా కలిపి చక్కగా దాంపత్య జీవితంలో మరి ఆ సాతానుడు చుచ్చిపెట్టడానికి మరి మన పట్ల రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటువంటివన్నీ కూడా దేవుని జ్ఞానంతో మనం కలిగి ఉన్నాం కనుక మరి ఇవన్నీ కూడా మనము పరిశీలించుకుని మరి దేవుని భయంతో మనం నడవాలని ప్రేమపూర్వకంగా మీకు చెప్తున్నా. భార్యాభర్త విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, అత్తగారు మంగారి విషయంలో కానీ, తల్లిదండ్రుల విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా మనకు ఒక కుటుంబం అయింది కనుక మనము ప్రతీదీ కూడా తల్లిదండ్రులకు చెప్పకూడదు, అత్తగారు మంగారు చెప్పకూడదు. భార్యాభర్తలు చక్కగా మాట కలుపుకుని ప్రార్థనలు చేసుకుని దేవుని యందు భయభక్తులు నడిచి ఉంటే గనక చక్కగా మీ కుటుంబము దేవునిలో చక్కగా ఎదుగుతుంది కనుక మరి మిమ్మల్ని ఖర్జూర చెట్టు అలాగే పోల్చుకున్నాడు కనుక దేవుడు ఈ రాత్రికాల సమయంలో మరొక దైవజనుడిగా కొన్ని మాటలు చెప్పాలని దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి మీకు చెప్తున్నాను. ప్రియులరా, ఈ యొక్క మాటలున్న ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబం కోసం చక్కగా జ్ఞానం కలిగి మీరు ఉండండి. చక్కగా నడిచే కుటుంబాలని పాడు చేసుకోవద్దు. ఎప్పుడైతే ఆ విధంగా మీరు పాడు చేసుకుంటున్నారో, ఏ విధంగా పాడు చేసుకుంటున్నారో అనేది ఒక మాట మీకు జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగిస్తా. మరి భర్త కొరకు మీరు బయటగా అలర చేస్తూ ఉంటే భర్త కోపం రాదా?
అందుకే భర్త కూడా భార్య పట్ల వేరే రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే భార్య అని కాదు గానీ, భర్త కూడా అలా అల్లరి చేసిన భార్య వేరే విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. పిల్లలు చూడండి, మరి మనలో సాతానుడొస్తే నేను చాలా వీడియోలో మాట్లాడా. మనలో సాతానుడొస్తే అలా గలిబిలి చేస్తా ఉంటాడు సంసారాన్ని. కానీ మనకు దేవుని కలిగి ఉన్న బిడ్డలం గనక, మరి దేవుడు చక్కగా దైవజనులను ఏర్పాటు చేసుకుని ఎన్నో విలువైన మాటలు, వాక్యాలు మీకు చెప్పినప్పుడు మీరు ఈ హృదయంలో భద్రపరుచుకుని చక్కగా వాక్యానుసారం మీరు నడితే గనక మీలో రెండో వ్యక్తి మీలోకి రాడు. ఆ సాతానుడి వ్యక్తి మీలోకి రాడు గనక మీ సంసారం చక్కగా ఒలీవ మొక్కలాగా చక్కగా అభివృద్ధి కలుగుతుంది. అంత మాత్రమే కాదు, ఖర్జూర వృక్షం వల్ల మీ మీ సంసారం ఎదుగుతుందంట. ప్రియులారా చూడండి, ఒక్కసారి మీకు జ్ఞాపం చేస్తున్న ప్రియులారా, మరి ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా మీరు దృఢంగా ఉండండి. ఖర్జూర మొక్క వలె బలముగా ఉండండి. ఖర్జూరపు చెట్టు వల్ల బలంగా ఉంటే గనక మనము చక్కగా ఫలించే వాళ్ళుగా మనం ఉంటామంట. ప్రియులారా చూడండి, ఈ రాత్రికాల సమయంలో వాక్యాన్ని ముగిస్తున్న ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మీరు జ్ఞానముతో గమనించండి. దీనికి ఒక్కసారి ఒక్క మాట మీకు జ్ఞాపం చేసి ముగిస్తా వాక్యాన్ని. మీకు జ్ఞానం ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువగా వాక్యాలు వింటూ ఉండండి. ఎక్కువగా వాక్యాలు వింటూ ఉండండి. మీరు జ్ఞానవంతులే, నాకు తెలుసు చాలామంది జ్ఞానవంతులే, నాకంటే జ్ఞానవంతులు చాలామంది, సేవకుల కంటే జ్ఞానవంతులు చాలామంది ఉన్నారు విశ్వాసంలో. ఎందుకంటే వాక్యం చెప్పగానే చక్కగా రెఫరెన్స్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు జ్ఞానవంతులే. వాళ్ళు జ్ఞానవంతులు కాకపోతే బైబిల్ వెంటనే సేవకులు తీయలేని రెఫరెన్స్లు వెంటనే తీస్తూ ఉంటారు. అందుకే దేవుడు జ్ఞానవంతుడు కనుక విశ్వాసుల జ్ఞానాన్ని తెలుసుకుని దేవుడు చక్కగా ఖర్జూర చెట్టు వల్లే పోలుసుకున్నాడంటే ఈ రాత్రికాల సమయంలో మరి మీరు జ్ఞానవంతులు కదా అని ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను. కానీ దీనికంటే ముందు చిన్న రిక్వెస్ట్, ఒక దైవజనుడిగా మీరు ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేయండి. ప్రతిరోజు ప్రార్థన చేయండి. ప్రభువా, మీరు మాకు మంచి జ్ఞానం ఇచ్చారు, మీలో ఎదగడానికి చక్కగా మంచి అవకాశాన్ని ఇచ్చారు, మా కుటుంబం చక్కగా ఖర్జూరు మొక్క వలె ఫలింపు చేసినందుకు మీకు వందనాలు ప్రభువా. మేము స్థితిలో ఉన్నామంటే మీరేనైనా, ఈ పరిస్థితుల్లో ఉన్నామంటే మీరే ప్రభువా, ఈ విధంగా ఉన్నామంటే మీరేనైనా అని మీరు ప్రతిరోజు ప్రార్థన చేస్తే కనుక ప్రభువారు మీ పట్ల ఇంకా ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళి మీ కుటుంబాన్ని దీవిస్తూ ఉంటాడు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపం చేసుకొని మీ దైవజనుడిగా మరి చక్కగా కొన్ని మాటలు విన్నారు. మీరు ఆ విధంగా మీరు జ్ఞాపం చేసుకుని దేవునిలో బలపడాలని మీ దైవజనుడిగా ప్రేమపూర్వకంగా చెప్తున్నా. ఈ వీడియో నా ప్రతి ఒక్కరు కూడా ఈ కుటుంబాలు దీవించింది కాక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, వందనాలు, స్తోత్రాలు నాయన. చక్కగా కొన్ని మాటలు మీ బిడ్డలకి ఇవ్వడం, అందించడానికి సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన, వాళ్ళు ఏ విధంగా అయితే ఫలించారో, ఏ విధంగా అయితే దృఢంగా ఉన్నారు, ఏ విధంగా అయితే విశ్వాసంగా ఉన్నారు, ఏ విధంగా అయితే నడుస్తున్నారో మీరు వెరిగిన దేవుడు గనక నాయన ఖర్జూర చెట్టు వల్లే మీరు జ్ఞాపకం చేశారు కనుక ఈ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఈ వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఆ విధంగా దీవించండి ప్రభా. సహాయం చేసినట్టు బలపరచండి. నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. రోజు నన్ను వీడియోలు తీర్చుండగా నాయన మీ జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి ప్రభా. నేను మాట్లాడే ప్రతి మాట కూడా ప్రభా మిమ్మల్ని ముందు పెట్టి నాయన, నేను వెనక ఉండి నాయన మీరు హెచ్చించబడాలి ప్రభా, నేను తగ్గించబడాలి నాయన. ఆ విధంగా ప్రభా, అదే విధంగా జ్ఞానాన్ని ప్రభా మా బిడ్డలు కూడా అనుగ్రహించండి ప్రభా. బిడ్డలందరూ ప్రార్థన చేస్తున్నారు ప్రభా. ప్రార్థన చేసే బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలను దీవించండి ప్రభా. నీ బిడ్డలు ఏదన్నా పొరపాటు చేస్తే పెద్ద మనసుతో దయచేసి నాయన ప్రభు వాళ్ళని తగ్గించుకోవాలి ప్రభా, మిమ్మల్ని హెచ్చించబడాలి నాయన. ఆ విధంగా బిడ్డలను కూడా తయారు చేయండి ప్రభా. మరొక మారు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, నా భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబంలో ప్రభా ఏ శోధన లేకుండా నడిపించే విధానం బట్టి వందనాలు. రానున్న దినంలో మీ పరిచయల్లో బహుగా వాడుకోవడానికి, అనేక చోట్లకి వెళ్ళి వాక్యాన్ని చెప్పడానికి నాయన మీ జ్ఞానం నాకు ఇచ్చి నడిపించమని ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధి చేర్చుకోమని యేసు పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు.